వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. బోర్బావులో పడిపోయిన చిన్నారిని ఎలా అయినా రక్షిద్దామని ప్రభుత్వ యంత్రాంగం దాదాపుగా అన్ని ప్రయత్నాలు చేసింది. ఇటు లేటెస్ట్ టెక్నాలజీ ఏది ఉంటే అన్నింటినీ ఉపయోగించింది. మంత్రి గత 3 రోజులుగా అక్కడే ఉండి దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే ఎంపీ ఉన్నారు, అధికారులందరూ అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఎట్లా అయినా బయటికి తీయాలని, బయటికి వస్తున్న పరిస్థితి. కానీ దారుణమైన పరిస్థితుల్లో, కుళ్ళిపోయిన పరిస్థితుల్లో విడి భాగాలు బయటకు తీస్తున్న పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ, ఎవరు సమాధానం చెప్పాలి? నోళ్లు తెరుచుకున్న వేలాది బోరుబావులు కేవలం 400 పెడితే దానికి ఒక మెస్ వేసి క్లోజ్ చేసే అవకాశం ఉన్న నిర్లక్ష్యంగా, అంటే నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారు? దాని గురించి మాట్లాడదాం. ఇక ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలన్నీ సక్రమంగా అందించడానికి ఉన్న ప్రభుత్వ అధికారులు అక్రమార్కులుగా ఎందుకు మారిపోతున్నారు? ఏ పరిస్థితి వాళ్ళనట్టు లీడ్ చేస్తోంది? ఏ అధికారి మీద ఏసీబీ దాడులు చేసినా అక్రమార్కుల ఆరోపణలు ఉన్న అధికారి మీద కనీసం 100 కోట్ల నుంచి మాక్సిమం 1000 కోట్లు ఎందుకు అంత స్థాయిలో సంపాదించడానికి ఎవరు అండ? రాజకీయ పార్టీలు, అధికార పక్షంలో ఉన్న రాజకీయ నాయకులు అండాలా, లేకపోతే ఉన్నతాధికారుల ఆశీస్సులతో ఇలా చెలరైపోతారా? ఏం జరుగుతోంది వీళ్ళ వెనకాలనేది కూడా వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు వై సాయిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ ముఖ్య నాయకులు; ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, విశ్లేషకులు; కేవీ కృష్ణయ్య గారు, ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు; దేవిప్రసాద్ గారు, తెలంగాణ బెవరేజెస్ చైర్మన్, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. రైట్, సాయిబాబు గారు, ఒక విషాదం. నిజంగానే 3 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, న్యూస్ ప్రజెంట్ చేస్తున్నాం, మన వాళ్ళు అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడో అక్కడ ఆశ, సరే అంటే కొంత అనుమానం ఉన్నా టైం మరీ గడిచిపోయే కొద్దీ ఏదో ఆశ ఉంటుంది కదా. అలా చూస్తే కనీసం ఇప్పుడు బయటికి బాడీని కూడా తీయలేని పరిస్థితుల్లో మనం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యమే కదా. అంటే ఒక నిండు ప్రాణం, నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. ఇక్కడ పాప చనిపోవటం అనేది చాలా బాధాకరం అండి. రెండవది, దేశం మొత్తం మీద చూసుకుంటే మనకి ఇటువంటి కలామిటీస్ జరిగినప్పుడు ఎట్లా సేవ్ చేయటం అనేది వ్యవస్థ అనేది నిర్లక్ష్యం చేయబడిందండి. అది ఒక రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే మైన్ కొలాప్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి సంఘటనలు కావచ్చు. మనం ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రాణానికి విలువ లేకుండా కొన్ని జరుగుతూ వచ్చినాయి. ఇది డెఫినెట్గా మనం చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే, ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాల్లో చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కనీసం ఫైర్ స్టేషన్ లేని పరిస్థితి. ఇది దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడింది. అట్లాగే సడన్ గా ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా సేవ్ చేయాలి? ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చి చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. ఇవాళ ఒక ప్లాన్ లేకుండా వెళ్తున్నాం. అదే అండి, నిర్లక్ష్యం చేయబడింది. అంటే అన్ని రకాలుగా నిర్లక్ష్యం అయింది. ఎక్విప్మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయబడింది, స్టాఫ్ విషయంలో నిర్లక్ష్యం చేయబడింది, ఈ ప్రొసీజర్ లో నిర్లక్ష్యం చేయబడింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. మనం ప్రతిసారి బోర్బావుల్లో పిల్లలు పడినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు హడావుడి కాసేపు మాట్లాడుకుంటున్నాం, చర్యల గురించి మాట్లాడుకుంటున్నాం. పాప బోర్లో పడి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇవాళ దేశం మొత్తం మీద మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైలు యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, అనేక వందల ప్రాణాలు. ఒక ప్రాణం చనిపోతే కనీసం ఇంటికి పంపించడానికి ఏదో చాపల చుట్టేసి ఇట్లా పంపిస్తా ఉన్నారు, సరైన ప్రొసీజర్ లేకుండా అవ్వటం. ఇది ఎవరైనా కానీ బాధాకరమైన విషయం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నాయి, కానీ వ్యవస్థలో ఈ విధంగా డిజాస్టర్ జరిగినప్పుడు మనం ఏం చేయాలా, ఏమేమి అవసరాలు ఉన్నాయి, అత్యాధునిక ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ దేశంలో ఎక్కడ మెట్రో సిటీస్లో చూసుకుంటే అన్ని కూడా బహుళ అంతస్తులు అయిపోయినాయి. 20 అంతస్తులు, 30 అంతస్తులు, 50 అంతస్తులు. అసలు 50 అంతస్తుల వరకు ఏ విధంగా ఫైర్ రోడ్ వెళ్తారు, లేకపోతే ఇంకోటి వెళ్తారు, రెస్క్యూకి వెళ్తారండి. ఇవాళ గ్యాస్ పైప్ లైన్తో గ్యాస్ సరఫరా చేసే సిస్టమ్కి వచ్చింది. ఆ ఫైర్ దాని లీకేజ్ని ఆపడానికి కానీ లేకపోతే ఏ విధమైన ఉన్నది. సో అట్లాగే జనాభా పెరిగే కొద్దీ డ్రైన్ సిస్టమ్లు పెరగాల, లేదా ఇవి పెరగాల అనేది వ్యవస్థలో ఉన్న. అంటే ఒకవైపు మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాము, ఆధునిక టెక్నాలజీ అంటాం, ఒకవైపు సింగపూర్ అంటాం, అమెరికా అంటాం, న్యూజెర్సీ అంటాం. మీరు చెప్పిన విషయం ఎక్కడైనా అసలు కొంత మీరు చెప్పిన విషయం 100% కరెక్ట్. ఇవాళ మనం 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ రోడ్లు ఏర్పాటు చేసినప్పుడు దీనికి సంబంధించి డిజాస్టర్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలా, ఎంత స్టాఫ్ కావాలా, దాన్ని కూడా సైమల్టేనియస్ గా గేరప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు దాన్ని మర్చిపోయి నిర్లక్ష్యం చేసుకుంటూ దీని వరకే మనం అందరం కూడా, ఒక్క వ్యవస్థ కాదండి ఇది, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణనో కాదు, దేశం మొత్తం మీద జరుగుతున్న వ్యవస్థ ఇది. డెఫినెట్ గా ఇటువంటి వాటి మీద ప్రభుత్వాలన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి
మనిషి ప్రాణానికి ఉన్న విలువని పెంచాల్సిన అవసరం అయితే ఉన్నది. దేవిప్రసాద్ గారు, ముఖ్యమంత్రి ఆదేశాలో లేకపోతే మంత్రి చొరవో ఈ మధ్యకాలంలో ఏ బోరుబావి దగ్గర ఘటనకి లేనంత పూర్తి శ్రద్ధతో ఇక్కడ మనం 3 రోజులు చూస్తున్నాం. సరే, దురదృష్టం చివరికి ప్రాణాలతో కాపాడుకోలేని పరిస్థితి, దారుణమైన పరిస్థితుల్లో బయటికి తీయాల్సిన పరిస్థితి. అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఏంటంటే ఎక్కువ వ్యవసాయ ఆధారంతో ఈ బోర్లతో జరిగే ఎక్కువ పరిస్థితి ఉంటుంది. 400 ఖర్చు పెడితే దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉన్నా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ రెగ్గువాడికి సంబంధం ఉండదు, యజమాని వదిలేస్తాడు. సరే, ఇలా చివరికి బలైపోతున్నారు. ఏంటి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే ఒకటి నిన్న పాప మరణం అనేటువంటిది మొత్తం కూడా అందరం బాధాకరం. ఎందుకంటే చిన్న పాప తీయడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించి కూడా మొత్తంగా కూడా మిషనరీ అంతా కూడా ప్రయత్నం చేసినా కూడా సఫలం కాలేదు. కానీ బోర్లు అంటే తెలంగాణ ప్రాంతం మీరు అన్నట్టు మొత్తంగా కూడా బోర్ల మీద వ్యవసాయం బోర్ల మీద ఆధారపడేటువంటి ప్రాంతం. 40 నుంచి 70 వేల బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క రైతు 25-30 బోర్లు వేసినా నీళ్లు పడకుండా అట్లే బోర్లు వదిలేసిపోయినటువంటి ఘటనలు మనం చాలా సందర్భాలు చూస్తాం. కానీ ఇప్పటికైనా అంటే ఈ అన్ని ఘటనలు అంటే మనకి బోర్ల సంఘటన దాదాపు అప్పుడో ఇప్పుడు ఒకటో వేల బోర్లు వేస్తే ఎక్కడో దగ్గర ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బోర్లకు సంబంధించి ఎవరైనా బోర్ వేస్తే ఆ యాజమాన్యానికే బాధ్యత వహించేటువంటి ఒక సిస్టమ్ ఎవాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఆ బోరు డిగ్ చేసినటువంటి బోరు ఎంత మిషనరీ దీన్ని క్లోజ్ చేసేటువంటి బాధ్యతను కూడా తీసుకోవాలి. చాలా మంది పర్సనల్ గా తీసుకుంటాం, మన ఇంటి దగ్గర వేసుకున్నా బయట వేసుకున్నా మన కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా మనం చేసుకుంటాం. కానీ ఇది యథేచ్ఛగా కొంత నిర్లక్ష్యం మాత్రం కనబడతా ఉంది. రెండవది, బోర్లు వేసిన దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన మానిటరింగ్ లేదు. ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. రైతులు డైరెక్ట్గా బోర్ తీసుకొచ్చుకుంటారు, మిషన్ తీసుకుంటారు, వేసుకుంటారు. ఎక్కడ నిర్బంధం లేదు కాబట్టి, దాని మీద బ్యాన్ కూడా లేదు కాబట్టి డైరెక్ట్గా బోర్ వేసుకుంటారు, నీళ్లు పడకుంటే వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికైనా అంటే ఇప్పటికే కొన్ని ప్రాణాలు దీనివల్ల అసహజ మరణం పాలైనాయి కాబట్టి దీనికి బోరు యాజమాన్యానికి ఎవరైతే రిగ్గేస్తారో ఆయనకి తప్పకుండా ఆ బాధ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు వరుసగా చర్యలు ఇప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇలాంటి ఏదో హడావుడి జరిగినప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఒక్క బోరు గురించి ఆ ఖర్చు బోరు రైతు తీసుకున్నటువంటి బోరు 50,000 20,000 కావచ్చు. ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా 3 రోజుల పాటు మంత్రి కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండేటువంటి మా అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈ చిన్న పొరపాటు అంటే మానవ తప్పిదానికి క్లోజ్ చేయడానికి అయ్యే ఖర్చు 500. 500 మీరు అంతా కూడా పట్టదు. దాన్ని మనం మామూలు పద్ధతిలో అయితే ఒక 10 రూపాయలు మూసేయచ్చు. ఎందుకంటే నేను స్వయంగా చూసిన కాబట్టి మీరు ఆ పెరిగేదాన్ని చిన్న మనం మంట పెట్టి దగ్గరికి చేసేసి ఒక తాడుగా ఒక తట్టు కడితే అయిపోతుంది. మీరు 500 కూడా అవసరం లేదు. నిజంగానే ఎవరైనా చేయదలుచుకుంటే 15-20 రూపాయలు అయ్యేటువంటి పని. నిజంగానే ఇంకా కొద్దిగా మంచిగా చేయడానికి అవసరం వస్తే మీరు అన్నట్టు 4-5 అంత కమిట్మెంట్ తో ఎవరికి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తం ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వ నిర్లక్ష్యమే అనేటువంటి మాటలు కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంత అధునాతనమైనటువంటి యంత్రాలు కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం. కానీ గతంలో కంటే చూస్తే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మనం నిర్లక్ష్యం ఎంత వహిస్తున్నప్పటికీ కూడా గతంలో కంటే మానవ సంబంధించినటువంటి లాసెస్ ని మనం చాలా ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఇవాళ ఉద్దు తుఫాన్లో కానీ ఇక్కడ కానీ మనం చాలా సందర్భాల్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి పద్ధతిలో వస్తున్న వాటిని మొదలే మనం గమనించి వాటికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవడం వల్ల నిజంగానే గతంలో కంటే ఎక్కువ మానవ లాస్ ని మనం ఇలా కాపాడుకోగలుగుతాం. కానీ భవిష్యత్తులో ఇంకా దీన్ని మనం చేయాల్సి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా బోర్ వేస్తే ఆ బోరుకు సంబంధించినటువంటి ఏరియాలో సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒకవేళ క్లోజ్ చేయకుంటే తప్పకుండా చర్యలు తీసుకునేటువంటి ఒక చట్టం ఇలా రావాల్సి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా 2013లో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అసలు అవి ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు. ఒకటే రిగ్ యజమానిది బాధ్యత, దాన్ని ఓపెన్ చేసినప్పుడు యాక్చువల్ గా దీంట్లో ఏమైందంటే ఒక చట్టం ఉంది, వాల్టా అని వాటర్ అండ్ ల్యాండ్ యాక్ట్ కింద. అవును, ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా మీరు బోర్ వేయకూడదు. ఆ చట్టాన్ని సక్రమంగా మనం అమలు చేయగలిగితే ఇలాంటివి కంట్రోల్ చేయొచ్చు. అసలు తీసుకోవడం లేదు. ఒకటి ఎప్పుడైతే నువ్వు అంటే చట్టం ప్రకారం ఎంఆర్ఓ పర్మిషన్ అంటే ఏంటంటే వాళ్ళు కానీ విలేజ్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ తో ఆధ్వర్యంలో అది బోర్ వేసి దాని సక్రమమైన రీతిలో బోర్లో నీళ్లు పడితే మోటార్ వేసుకొని ఫిక్స్ చేయడమా, లేకపోతే బోర్ ఫెయిల్ అయితే దాన్ని మూసేయడమా, దేవిప్రసాద్ చెప్పినట్లు ఒక చిన్న టెక్నిక్ తో దాన్ని చేసేసి. ఇది ఏం జరుగుతుంది నాకు అర్థమైంది, ఎక్కడైతే ప్రజలు తిరుగుతూ ఉంటారో, ఎక్కడ మన గ్రామ కంఠంలో గాని గ్రామంలో గాని ఇలాంటి కొంచెం ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మూసేసేదానికి, దానికి అపాయం నుంచి జరగకుండా ఉండేటండి. పొలాల్లో వేస్తారు ఎక్కడ పడితే అక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే అవి ఫెయిల్ అయినప్పుడు
అసలే డబ్బులు మునిగిపోయినాయి, ఖర్చులు పెట్టేశాము, ఇక్కడ నుంచి ఇంకోటి వేసుకుంటూ పోతూ దీన్ని నీళ్లు పడలేదంటే ఇంకా దాంతో సంబంధం లేదు. ఆ బాధతో ఉండే రైతు దాన్ని వదిలేస్తాడు. ఇప్పుడు అప్పటికే దాదాపు ఒక 5-10 వేలు ఖర్చు పెట్టాలి ఒకదానికి బోర్ వేయాలంటే. అవి ఫెయిల్ అయ్యడం అంటే ఆ పాయినట్లే, అంతే ఏట్లో వేసేసినట్టే కదా. సో దానికి మళ్ళీ శ్రద్ధ తీసుకొని దాన్ని మూసేసే సమస్య అంత ప్రయత్నం చేయరు. దీనికి తోడు ఏమవుతుందంటే ఈ పొలాల్లో జరిగేది, ఈ అక్కడ పనిచేసే వాళ్ళు పిల్లలు దీనికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పాప కూడా బహుశా వాళ్ళ అక్కడ దగ్గర చుట్టుపక్కల పనిచేసే వాళ్ళ తల్లిదండ్రుల బిడ్డ కావచ్చు. కాబట్టి ఇవి కొంచెం ఏం జరుగుతుంది, అట్లీస్ట్ రైతులు కాకుండా బోర్ మెషిన్ ఓనర్స్ ని కొంచెం అవేర్నెస్ కేసు కన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బాబు నువ్వు బోర్ వేసుకుని పోతున్నావు, నీ డబ్బులు తీసుకుంటున్నావు, ఫెయిల్ అయిన రోజున నువ్వు వచ్చేస్తున్నారు పక్కకి, కనీసం నువ్వు శ్రద్ధ తీసుకొని ఒక 10 నిమిషాలు ఆ ఫెయిల్ అయిన బోర్ ని మూసే ప్రయత్నం చేసిరా అనేసి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి, దానికంటే కూడా ఇప్పుడు వాల్టా చట్టానికి అనుగుణంగా ఇప్పుడు ఈ బోర్ వేసి నీళ్లు పడితేనేమో కేసింగ్ చేసి పై దాకా చేసి క్లోజ్ చేసే మెథడ్ ఉంటుంది. ఎందుకంటే దీని గురించి రైతులు అయితే నీళ్లు పడకపోయే వరకల్లా ఈ ఖర్చు కూడా ఎందుకని చెప్పి ఆ కేసింగ్ కు సంబంధించి కూడా పెట్టారు. కాబట్టి క్లోజ్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉండదు, దాన్ని పూడ్చడం తప్ప. కాబట్టి ఇటువంటి విషయాల్లో డెఫినెట్ గా ఇది బోర్ యాజమాన్యానికే బాధ్యత ఇస్తే తప్ప, ఎందుకంటే రైతు అప్పటికే డబ్బులు కట్టి కులిపోతాడు, ఈ యాజమాన్యం డబ్బులు అడుగుతాడు, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు కూడా. కాబట్టి వెంటనే క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అన్నట్టు వాల్టా చట్టం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వచ్చేది ఇవన్నీ ఉన్నాయి. కానీ చాలా మంది దీన్ని అనుసరించరు. కాబట్టి అనుసరించినప్పుడైనా యాజమాన్యాలకు ఇస్తే డెఫినెట్ గా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. కృష్ణ గారు, ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ప్రకారం బాధ్యత పూర్తిగా అధికారులదే, కానీ అసలు అనుమతులు లేకపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. బోర్లు వదిలేసినా పట్టించుకునే పరిస్థితి, ప్రాణాలు పోయినా పట్టించుకునే పరిస్థితి. అంటే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు మాత్రం ఈ పర్టికులర్ ఇష్యూనే కాదు, ఎక్కడ జరిగినా కానీ చాలా క్విక్ రెస్పాన్స్ ఉంది. ఈ పర్టికులర్ సంఘటనలో కూడా అక్కడ అధికారులతో పాటు మినిస్టర్ కూడా ఎవ్రీథింగ్ చాలా చక్కగానే వర్క్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే డిజాస్టర్ జరగకముందు, డిజాస్టర్ జరిగినప్పుడు మనం అందరం కూడా బాధపడతాం ఇంకో 2 రోజులు. అయితే ఈ వాల్టా చట్టానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లు కానీ లేదంటే ప్రత్యేక చట్టం కానీ ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలను, ఈ 2 శాఖలను సమన్వయంతో పనిచేస్తూ ఏ రైతు ఎక్కడ బోరేసాడు అనేది పర్టికులర్గా ఆయా మండలాల్లో ఎంఆర్ ఆఫీసులో కానీ లేదంటే వ్యవసాయ శాఖ అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ లోకల్గా ఉన్నటువంటి విఆర్ఓస్ కానీ వీళ్ళ దగ్గర ఖచ్చితంగా నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత, ఎందుకంటే వ్యవసాయ అధికారులు గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఏ రైతు దగ్గర ఎంత పొలం ఉంది, వాళ్ళ సర్వే నెంబర్లు ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్గా ఈ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇలాంటివి, ఎందుకంటే టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. శాటిలైట్ ద్వారా కూడా బోర్లు ఎక్కడ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, మైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. కానీ అంతకంటే కూడా లోకల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా ఇప్పుడు ఈ కేసులో మనం ఫెయిల్ అయ్యాం కదా, టెక్నాలజీ అంతా యూజ్ చేసుకున్నాం, ఇంప్లిమెంటేషన్ దాదాపు అసాధ్యంగా. ఇప్పుడు నాలెడ్జ్ ఉంది కానీ విజ్డమ్ లేదు. నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ లేదు. ఎస్. సో కనీసం దాని మీద అవగాహన పెంచాలి, రైతులకి బోర్ల మీద అవగాహన పెంచాలి. కానీ ఫైనల్ గా ఎవరిని బాధ్యులు చేయాలండి? రిగ్గి వాళ్ళని బాధ్యులు చేయాలా, లేకపోతే రైతులను బాధ్యులు చేయాలా? ఎవరి మీద కేసులు పెట్టి ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఇవి ఆగేటట్టు కనిపించట్లేదు. అందులో కేసు పెట్టడం ఇవి కాదండి ముఖ్యం. ఇది ప్రతి ఒక్కళ్ళ యొక్క సామాజిక బాధ్యత. ఇవాళ నేను ఒక గుంత తవ్వానంటే మళ్ళీ ఆ గుంత ఇతరులకు ఇబ్బంది కాకుండా పూడ్చాల్సిన బాధ్యత నా మీదే ఉన్నది. అదే విధంగా ఒక చట్టం ఏర్పడిన తర్వాత దీనికి అనుమతులు ఉన్నాయా లేదా, అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావా లేదా అనేది అధికారుల మీద కూడా బాధ్యత. ఇది టోటల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మానవులందరికీ సంబంధించింది. కానీ ఇది ఒకళ్ళని బలి పశువులు చేయడమో లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నిందించడమో ఒక వ్యక్తిని నిందించడం అయితే చేయదు. ప్రతి ఒక్కరిది అందరిది సామాజిక బాధ్యత. ఇందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, ఎందుకంటే వ్యవస్థ చాలా పెద్దదండి. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా లక్షల సంఖ్యలో బోర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కదాన్ని ప్రాక్టికల్ గా మానిటర్ చేయడం అనేది ఉన్న అధికారులు చాలా తక్కువ మంది, వాటిని మానిటర్ చేయడం కూడా. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంటేనే దీనికి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఒకళ్ళ మీద తోసేసి ఎస్ డెఫినెట్ గా ఆ బోరు బూడ్చకపోవడం అనేది రైతుది కొంత పొరపాటు ఉంది, బోరు డిగ్ చేసిన వాళ్ళది పొరపాటు ఉంది, దాన్ని మానిటర్ చేయకపోవడం అధికారులది పొరపాటు ఉంది. ఆ ఊరిలో ఉన్న పెద్దలు కానీ సర్పంచులు కానీ వీళ్ళు కూడా ఇట్లా వేసేవరా బాబు నువ్వు మూసేయాలి ఇదని వాళ్ళకి చెప్పకపోవడం బాధ్యత ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఇది సామాజిక బాధ్యతగా తీసుకుంటేనే భవిష్యత్తులో ఎట్లాంటివి తగ్గుతాయండి. రైట్, చూద్దాం. అటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని, మరో బోరుబావి మరణం సంభవించకూడదు అని దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కోరుకుందాం. ఎటువంటి చర్యలు తీసుకుంటారని వెయిట్ చేద్దాం. రైట్, ప్రభాకర్ రెడ్డి గారు, చాలా ముఖ్యమైన అంశం ఇందాక నేను చెప్పినట్టుగా అధికారులు
ఎవరి మీద ఏసీపీ దాడులు జరిగినా, ఏ కారణంతో జరిగినా కనీసం 50-100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు, అది ఏసీబీ అధికారులు మనకు చెప్పే లెక్కలు. అంటే ఇంత స్థాయిలో ఒక అధికారి ఆస్తులు సంపాదించడం ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు అధికారి అన్నప్పుడు అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు. కానీ అధికారం దేనికి ఉంది? అసలు అధికారం దేనికి ఇచ్చింది ప్రభుత్వం? ఆ అధికారాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? అది సామాజిక అభివృద్ధికో, లేకపోతే తమకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమమైన రీతిలో ప్రజలకు ఉపయోగపడేటట్లు, సమాజానికి ఉపయోగపడేటట్లు, అభివృద్ధికి ఉపయోగపడేటట్లు వాళ్ళు సంధానకర్తలు ప్రజలకి, ప్రభుత్వానికి ఆ సర్వీసెస్ ని ప్రజల దగ్గరికి దానికి ఉపయోగించకుండా, ప్రజోపయోగానికి ఉపయోగించకుండా స్వప్రయోజనానికి ఉపయోగించారనుకోండి, ఇలాంటివి జరుగుతాయి. దాంట్లో ఇంకా ఆశకు దురాశకి ఎక్కువ పోతే ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఎంత దురాశ పరుడు అనేది మనము అతను కలెక్ట్ చేసినటువంటి ఆ వస్తువులను చూస్తే ఈ మధ్యకాలం ఇటువంటి కేసు చూడలేదని ఆశ్చర్యపోతున్నారు. అందరికీ కనపడుతున్న బాగా అతనికి అవి తెలుసు. ఇప్పుడు దాంట్లో ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, అతను ఇంట్లో ఒక రూమ్ నిండాకు డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాడు, అంటే ₹1,00,000. ఇప్పుడు సాధారణంగా మనము ఇంట్లో తినే ఆహార పదార్థాలు ఎన్ని పెట్టుకుంటాము? అవి ఒకవేళ ఒక 6 నెలలో 3 నెలల్లో ఉండేటివి అయితే పెట్టుకుంటామేమో కానీ 2-3 రోజులకి చెడిపోతే అదే కొత్తగా కొనకొచ్చుకుంటాం కానీ ఇంట్లో పెట్టుకోము. అది ఏదో మన బియ్యము పప్పుల్లాగా పెట్టి చేసుకున్నాడు అతను. అంటే అతనికి ఒక విధమైనటువంటి సైకలాజికల్ గా దురాశ ఉందేమో అని నాకు అనుమానం. ఆ దురాశని కన్వర్ట్ చేసి ఇప్పుడు చూడు, ఇంకొకటి కూడా దాంట్లో అబ్జర్వ్ చేసి చూడండి, అతనికి 33 ఏళ్ల సర్వీస్ లో 65 ఫిక్స్డ్ ప్రాపర్టీస్, అంటే ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కున్నాడట. అంటే ప్రతి 6 నెలలకు ఒకటి కొనుక్కున్నాడని వాళ్ళే రాస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆశ ఎక్కువైపోతే దానికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇలాంటివి జరుగుతాయి అనేది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక అధికారిగా అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో చేసి రిటైర్ అయ్యారు కాబట్టి, ఒక అధికారి ఈ స్థాయిలో వెళ్లిపోతూ ఉంటే ఎక్కడ ఎవరికి అనుమానం రావడం కానీ, ఒక నిఘా ఉండే అవకాశం ఎటువంటి ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. ఇతను తెలియకుండా చేసింది ఏమి లేదు. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే రైడ్ చేస్తారు. వాళ్ళకి ప్రజల ద్వారానో, లేకపోతే ఈ అధికారికి ఇతరతో పనిచేస్తున్న ఇతర అధికారుల ద్వారానో, లేకపోతే రాజకీయ నాయకుల ద్వారానో, ఏదో ఒక సాంఘిక సంస్కర్తలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఏదో ఒక రకంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరు కూడా, ఏ అధికారి కూడా ఎవరికి తెలియకుండా డబ్బులు తినే అవకాశమే లేదు నాకు తెలిసి. కాబట్టి ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎందుకంటే ప్రజల కళ్ళన్నీ చూస్తుంటారు అధికారిని. అది విఆర్ఓ ఎలా ఉన్నాడో, కలెక్టర్ ఎలా ఉన్నాడో ప్రజలకు బాగా తెలుస్తుంది. ఎలా తింటున్నారు, ఎలా తినడం లేదు, ఎలా ఆనెస్ట్ గా ఉన్నారు, ఎలా కష్టపడుతున్నారు అనేటివన్నీ అందరికీ పబ్లిక్ డొమైన్ లో ఉంటాయంటారు చూసారా, అట్లా తెలుస్తుంది. ఎందుకని వాళ్ళు పట్టుకున్నారంటే ఏసీబీకి వీళ్ళ గురించి తరోగా వాళ్ళని ముందే ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వాళ్ళు ఒక చోట ఒక ప్లేస్ లో రైడ్ చేసి చూడండి, దాదాపు ఒక 10-12 ప్లేసుల్లో వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడ అంటే అక్కడక్కడ దాచుకుంటున్నాడు, అక్కడ ఉంటుంది అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే రైడ్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని దురాశకు పోయి అడ్డు ఆటంకం లేకుండా చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కృష్ణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అదొక రహదారి దోచుకోవడానికి అని చాలా మందిలో ఉన్న ఒక అభిప్రాయం. అది మంచిదా చెడ్డదా అంటే ఇటువంటి బయటపడినప్పుడు ఖచ్చితంగా నిజమేమో అనిపిస్తుంది. నిన్న ఈయన నుంచి తీసుకుంటే గత 2 నెలల వరకు, అంతకు ముందు వరకు జరుగుతున్న దాడులు చూస్తే, రిజిస్టర్లు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, సరే ఈయనేదో ప్రజారోగ్య శాఖకు సంబంధించింది, పోలీస్ అధికారులు కానివ్వండి, ఎవరిని టచ్ చేసినా, ఎవరి మీద దాడి జరిగినా కనీసం 100 కోట్లు లేకపోతే వాళ్ళకి పరువు తక్కువ అన్నట్టుగా ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంటే ఇక్కడ వ్యవస్థీకృతమైనటువంటి నేరాల్లో అవినీతి కూడా ఒకటి. అంటే ఇప్పుడు ఇది ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లేకుంటే తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా అంతర్జాతీయమైనటువంటి సమస్య. ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ వాళ్ళ సూచి ప్రకారం మన భారతదేశం 179లో ఉంది, అంటే అవినీతిలో. అంటే వ్యవస్థీకృతమైనటువంటి అవినీతికి సంబంధించి దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. మెరుగుపరచడం కాదండి, ఉద్యోగ స్వామ్యానికి సంబంధించినటువంటి అవినీతికి లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేరం అనేది ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఓన్లీ కేవలం ఒక పాండురంగారావు ఇంకో వ్యక్తులుగా చూడొద్దు. వ్యవస్థలో ఒక నేరం, ఎస్పెషల్లీ కరప్షన్ లాంటిది, మనం దాన్ని ఒక వ్యక్తి గురించి చర్చించుకుంటే గొంగట్లో కూర్చొని మనం వెంట్రుకలేరినట్టు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి మూలాలు ఎక్కడి నుంచి వస్తుంది. వీళ్ళందరూ కలిస్తేనే, ఇప్పుడు 10 మంది వ్యక్తులు కలిస్తే కరప్షన్ ఎక్కడ ఉన్నా ఖండించాలి. డెఫినెట్ గా
ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకంటే అతని దురాశని ఇప్పుడు ఇంత ముందు సార్ చెప్పినట్టు అది 100 కోట్ల 500 కోట్ల అనేది ఇప్పుడు యాక్చువల్గా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల్లో అవినీతి నిరోధక శాఖ 2 రకాలుగా, ఒకటి రెడీ హ్యాండెడ్గా అక్విజిట్ చేసుకోవడం, లేదంటే ఇది డిస్ప్రొపోర్షనల్ అసెట్స్ అంటే ఆస్తులు సంపాదించడం. అంటే ఇక్కడ 2 రకాలుగా ఒక్కోసారి జరుగుతుంటాయి. ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం, అది ఎవరు కూడా సమర్థించారు. జనరల్ గా ఇది అయితే పెద్ద కేసు అనుకోండి. కొన్ని ఇష్యూస్లో ఏం జరుగుతుందంటే ఉద్యోగులకు సంబంధించి పిల్లలు ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ఎక్కడన్నా ఉండేసి సంపాదించుకున్న ఆస్తులు కొన్నిసార్లు వాళ్ళు బై ఏంటంటే ఆ నమోదు ఎంత సంపాదించినా ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి తన జీవిత కాలంలో మహా అయితే చివరికి ఒక ఇల్లు కట్టుకోవడం, Definitely గా 30-40 లక్షలు దాచుకోవడం అనేది మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ చేసి పిల్లలు సంపాదించిన పోయిన 2-3 కోట్లు, 500 కోట్లు, 800 కోట్లు, 100% హానెస్ట్ గా పనిచేసేటువంటి ఏ అధికారి అయినా అది ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అధికారులు మాత్రం అది మరి రేపు పొద్దున ప్రూవ్ అయితే మాత్రం అది డెఫినెట్గా అది తీవ్రంగా ఖండించాల్సినటువంటి ఇక్కడ దానికి కారణాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ ఓన్లీ అధికారులు మాట్లాడదాం కారణాలు. ఒక దొంగ అవ్వడానికి మనం కొన్ని కథలు వింటూ ఉంటాం, ఒక దొంగగా ఎలా మారాడని. సో దీని కారణాలు కూడా ఏంటనేది అన్వేషిస్తాం. సాయిబాబు గారు, ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకుల పాత్ర ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇంకా బయటికి రాలేదు, బట్ ఇన్వెస్టిగేషన్ లో కొంత అనుమానాలు ఏంటంటే మాజీ మంత్రులకి ఈయన బినామీగా ఉండి ఉండవచ్చు అనే గత ప్రభుత్వాల హయాంలో సంబంధించి. సో ఖచ్చితంగా ఈ రాజకీయ ప్రమేయము, రాజకీయ పెద్దల అండదండలు లేకుండా ఈ స్థాయికి ఎదగడం సాధ్యం కాదనేది. అంటే ఇక్కడ ఈ కరప్షన్ రిలేటెడ్ ఇష్యూలో దాదాపుగా నేను గత 10-12 సంవత్సరాలుగా అనేక సార్లు ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే కొల్యూజన్ ఆఫ్ ఆఫీసర్ అండ్ పొలిటికల్ హెడ్ అనే పొలిటికల్ లీడర్స్ అనేది కొంత జరుగుతూ ఉంది. మధు కూడా ఇన్సిడెంట్స్ ఏ విధంగా జరిగింది, 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఏ విధంగా జరిగింది, అట్లాగే గోహోర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా ఇవాళ అసలు ఎయిర్ మార్షల్ చీఫ్గా చేసిన త్యాగినే అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడో కొన్ని విదేశాల్లో అయితే ప్రధానమంత్రుల్ని మిగతా వాళ్ళని కూడా ఈ విధంగా అనేక ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇవేంటంటే వ్యవస్థలో ఉన్నది మనము ప్రజలకి సేవ చేయడానికి, లేకపోతే అది పొలిటికల్ లీడర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు అండి. ఆఫీసర్గా నేను విధులు నిర్వహించినప్పుడు నాకు రావాల్సిన రెమ్యునరేషన్ ఆర్ శాలరీ అనేది గవర్నమెంట్ పే చేస్తా ఉన్నది. అది ప్రజల దగ్గర నుంచి వసూలు చేయబడిన పన్నుల రూపం నుంచి వచ్చిన డబ్బుల నుంచి పే చేస్తుంది. ఇది నా విధులు నేను నిర్వర్తించాలా అనేది వాళ్ళు మర్చిపోవటం. అట్లాగే రాజకీయ నాయకులుగా వచ్చిన వాళ్ళు ఇది మేము ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మాకు ఇది వచ్చింది, సేవ చేయడానికి వచ్చేది మర్చిపోయి ఈ ఇద్దరు కొంత కొల్యూడ్ అవటం వల్ల ఇది వచ్చింది. అట్లాగే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో లేకపోతే పని అవసరం ఉన్న వాళ్ళు ఈ పని నేను లూప్లో అయినా చేయించుకోవాలా, తొందరగా చేయించుకోవాలని వీళ్ళు కూడా ఓవర్ యాంగ్జైటీతో వీళ్ళు డబ్బులు పే చేయడానికి చాలా మంది 50% ఒక ఆఫీసర్ లేకపోతే ఎవరో బలవంతం మీద కొంతమంది పే చేస్తుండొచ్చు. కొంతమంది ఏంటంటే ఆఫీసర్ అడగకపోయినా కానీ వీళ్ళంతా వీళ్ళు పోయి సార్ మేము ఈ ₹1,00,000 ఇస్తాం లేదా 10,000 ఇస్తాం మాకు ఈ పని చేసి పెట్టండి అని వాళ్ళని ప్రలోభ పెట్టడం అనేది కూడా జరుగుతాం. ఇది అన్ని రకాలుగా ఉన్నది. ఎక్కడ ఒక విషయంలో ఉందా ఒక విషయంలో ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ అనే వ్యక్తి కరప్షన్ యాంటీగా వచ్చి ఇవాళ అతని మీద ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఎలిగేషన్ వచ్చి కేసు కూడా బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. సో ఇక్కడ వ్యవస్థలో ఏమి లోపం ఉంది, ఏం జరుగుతుంది, ఇక్కడ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవటం వల్ల ఇది మేజర్ కరప్షన్కి కారణమవుతుంది. డెఫినెట్గా ఇవాళ పాండురంగారావు గారి కేసు కావచ్చు, లేకపోతే ఏఎన్సీగా చేసిన గంగాధర్ గారి కేసు కావచ్చు, లేకపోతే ఇంకొక కేసు కావచ్చు. మోహన్ రెడ్డి విషయంలో ఒక ఏఎస్ఐ స్థాయి ఆఫీసరు 700-800 కోట్ల అక్రమాస్తులు ఎట్లా కూడబెట్టాడు అనేది అక్కడ మీకు ఒక విషయం వచ్చిందండి. ఇది అకౌంటబిలిటీ లేకపోవటము ప్లస్ అన్ని ఆస్తులు రిజిస్టర్ చేసుకున్నా అన్ని బ్యాంక్ అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నా గానీ వ్యవస్థ ఎందుకు నిఘా పెట్టలేకపోయింది. సో వ్యవస్థలో ఉన్న లోపాలు వీళ్ళు దాన్ని సంపాదించుకోవడానికి ఇదండి. ఆఫీసర్లు అందరిలో ఉన్న వాళ్ళలో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అందరిలో ఉన్న వాళ్ళలో ఒక 5% 10% ఈ విధంగా చేయడం వల్ల అందరూ కమ్యూనిటీ మొత్తానికి ఈ విధమైన ఆపాదించబడుతుంది. అందరూ కూడా ఉన్నారనేది అందరూ ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి డెఫినెట్ గా ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ గా పనిచేశారు. నేను గతంలో చూసేవాడిని, గత 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకోవడానికి కూడా అదే ఉద్యోగస్తే లంచాలు ఇచ్చిన రోజులు కూడా మనం చూసాం. జీతాలు తీసుకోవడానికి లంచాలు ఇస్తున్న రోజులు చూసాం. సో ఇవాళ అన్ని పోయే ట్రాన్స్పరెన్సీ అనేది కొంత గవర్నమెంట్లు గత అనేక సంవత్సరాలుగా కృషి చేస్తా ఉన్నాయి, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. ఇదేంటంటే ఒక చట్టం మార్చే కొద్దీ ఇంకో లూప్ లైన్లో వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలు అల్టిమేట్గా ఏంటంటే ఎవరైతే ఈ డబ్బులు తీసుకుంటున్నారో లేకపోతే ఈ విధంగా అక్రమాస్తులు కూర్చుందో
ప్రజలు అసహించుకునే పరిస్థితి లేక ఇవాళ ఒక వ్యక్తి దగ్గర అపారమైన సంపద పోగైందంటే మాత్రం ప్రజలు అసహించుకునే రోజు వచ్చిందండి. ఎవరు ఇట్ మే బి ఇవాళ పరిస్థితి ఆ విధంగా మాత్రన్నప్పుడు ప్రజలు ట్రాన్స్పరెన్సీని కోరుడు. దేవప్రసాద్ గారు, లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం, అది మన దగ్గర విస్తృతంగా ఉన్న ఒక నినాదం మాత్రమే. బట్ దానికి వాస్తవ రూపంలో జరిగేది చాలా భిన్నంగా ఉంటుంది. వారు చెప్పినట్టుగా పొలిటికల్ లీడర్స్ అండ్ ఈ ఆఫీసర్స్ ఒక కొలైడ్ లో జరిగే మొత్తం వ్యవహారంలో ఎట్లాంటి ఎవరిని తప్పట్టాల్సిన అవసరం ఉంది? ఒకళ్ళ అవసరాల కోసం ఒకళ్ళని అవతల వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు, కానీ అసలు ఇద్దరు ఉన్నది ప్రజల కోసం. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేది అపరిమితమైన ప్రజల మీద ప్రేమతో సేవ చేస్తామని, వీళ్ళు కూడా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి. చివరికి అమాయకంగా మిగిలిపోయేది మాత్రం ప్రజలే అనిపిస్తుంది. అంటే డెఫినెట్గా చర్చ, ఎందుకంటే ఆ పాండురంగారావు గారి గురించి ఇటీవల పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తూ ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ డ్రై ఫ్రూట్స్ వ్యవహారమైన ఇదంతా కూడా ఒక ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఏంటి అసలు ఇంత సంపాదించడానికి అవకాశాలు ఉంటాయనే ఆలోచన ఒకవైపు అయితే, కొంత ఇంకొక వైపు అసలు సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రావాల్సినటువంటి వేతనం, రకరకాల సమస్యలు ఏవైనా ఉండొచ్చు, కానీ అసలు ఇంత డబ్బు కూడబెట్టడానికి అవసరమైనటువంటి అవకాశాలు ఎట్లా వచ్చినాయి అనేది. ఒక 500 కోట్లు ఒక ఇంజనీర్ స్థాయిలో, ఒక డిప్యూటీ స్థాయి నుంచి వచ్చిండు. డిప్యూటీ నుంచి అంచెలంచెలు, ఆయన మొదలే ఈఎన్సీకి ఏం ముట్టలేదు, ఆయన డిప్యూటీ నుంచి డైరెక్ట్ డిఈ అయింది అనుకుంటా బహుశా. డిఈ నుంచి రకరకాల అంచనాలతో ఒకే దగ్గర జిహెచ్ఎంసీ ఏరియాలో పనిచేస్తున్నాడు. ఆయన ఎక్కువ బయట పనిచేసినటువంటి సందర్భాల్లో 23 జిల్లాలు తిరిగిన దాఖలాలు కూడా లేవు. అక్కడే పనిచేసుకుంటూ ఇంత చేస్తుంటే ఎవరికి తెలియనటువంటి వ్యవహారం కాదు. డెఫినెట్గా ఒక అధికారికి, హైయెస్ట్ పొజిషన్లో ఉన్న అధికారికి రాజకీయ నాయకుల మధ్య ఉండే అవినాభావ సంబంధం, అది పూర్తిగా మనం కరప్షన్ బేస్డ్ అనుకోలేము. ఒక ప్రజాప్రతినిధి తన పనులు చేయించుకోవడానికి, తన పేరు తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి పనులు చేయమని తెచ్చేటువంటి ఒత్తిళ్లు చాలా ఉంటాయి. ఈ ఒత్తిడిలో రకరకాల అవినీతికి పాల్పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంతకుముందు అన్నట్టు, మిత్రులు అన్నట్టు, నిజంగా అసలు మొత్తం ఉద్యోగుల్లో ఇటువంటి సెక్షన్ చాలా తక్కువ, 5 నుంచి 7% ఉంటుంది. లక్షలాది మంది ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి, ఆనెస్ట్ గా పనిచేస్తున్నటువంటి అధికారులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ మీద మనం ఎన్నడూ చర్చ పెట్టాం. ఇక్కడ ఒకటి వచ్చే వరకు ఏమైపోయిందంటే మొత్తం ఉద్యోగులలో అవినీతి పెరిగిపోయింది అనేటువంటి ఒక ఒకటి కాదు, వారానికి దాదాపు 2-3 బయట జరుగుతుంటాయి. నేను ఋషిగా మన దగ్గర మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 8 లక్షల మంది ఎంప్లాయీస్. 8 లక్షలలో మీరు ఎంతమంది ఏసీబీకి మొత్తం రేట్స్ చూడండి. ఈ 50 ఏళ్లలో రేట్ 8 లక్షల మందిలో ఒక 10 నుంచి 20 వేల మంది ఉండొచ్చు. నేను సమాజంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా ఉద్యోగుల్లో ఉంటాయి. సమాజంలో ఉండేటువంటి రుగ్మతలకి ఉద్యోగులు వేరు చేయడానికి వీల్లేదు. అది జర్నలిస్టులలో ఉంటది, అది రాజకీయ నాయకుల్లో ఉంటది. చూడాల్సిన అవసరం ఉందా? నేను ఋషి ఒక ప్రభుత్వ ఉద్యోగ సంఘాలుగా కానీ, ఒక రాజకీయ పార్టీకి కానీ, ఒక ప్రజా సంఘాల నేతలకు కానీ అందరం భావించేది ఏంటంటే, డెఫినెట్ గా ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజల కోసం ఎటువంటి అవినీతి రహితమైనటువంటి పనులు చేయాలనేటువంటి కోరుకునేటువంటి వాళ్ళు మేమందరం ఉంటాం. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ నిజంగా మనం చూస్తూ ఉంటే ఈ ఏసీబీ దాడులు కూడా చాలా, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం టేకప్ చేసిన తర్వాతనే రేట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి ఏమైపోయినాయంటే ఆఖరకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు తీర్చుకోవడానికి కూడా ఈ ఏసీబీ కేసు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక ఫాదరు ఆయనకున్న 2 కూతుర్లకు సంబంధించి ఒక కూతురికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు, నన్ను పట్టించుకోలేదని ఇంకొక అల్లుడు కంప్లైంట్ చేసి మీకు పట్టించినటువంటి ఘటనలు. ఎందుకంటే మేము ఇవన్నీ గ్రేవెన్సెస్ అడ్రస్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇంకొకటి కూడా చెప్తున్నా. ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి కూతురు పెళ్లి చేయడానికి జరిగినటువంటి సంబంధాల విషయంలో కూడా ఒకవేళ చెప్పినట్టు వినకపోతే ఆ అబ్బాయి తల్లిని కూడా జైలుకు పంపించి ఏసీబీ కేసులో పంపించినటువంటి ఘటనలు జరిగినాయి, పేర్లతో సహా చెప్పగలరు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి కక్షలు తీసుకోవడానికి జరుగుతున్నటువంటి సంబంధాలు. అందుకే దీన్ని డెఫినెట్ గా ఒక ఎంత స్వతంత్రంగా ఉన్న ఏసీబీ ఉన్నా ఇవాళ వాటి మీద కూడా చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. వీటిని ఒక స్పష్టమైనటువంటి విచారణాధికారికి ఒక్క సెకండ్, మన బోధనలో ఒక కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది, ఎప్పుడో 10 ఏళ్ల నుంచి జరుగుతా ఉందంటే విచారణాధికారికి వేస్తే ఆ విచారణాధికారి కూడా డబ్బులు ఇస్తుంటే వెంటనే సెకండ్లలో మార్చినటువంటి ఘటన కూడా చూసినాం. కాబట్టి విచారణాధికారులు ఏసీబీలో కూడా ఎటువంటి వాళ్ళు పోతా ఉన్నారు, సరైనటువంటి వ్యక్తం చేస్తారు. ఏసీబీలో రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దీని మీద స్పందించడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. దైకర్ రెడ్డి గారు, సమాజంలో ఉన్న రుగ్మతల రిఫ్లెక్షన్సే ఈ అధికారుల దగ్గర జరుగుతున్న 100 కోట్ల కొద్దీ నల్ల డబ్బు లేకపోతే అక్రమాస్తి, అంతేనా? అంతే. ఒకటి ఇది 2 వైపు, నాణానికి 2 వైపులా చూడాలి.
ఒక అధికారి పోస్టింగ్ తీసుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే గాని మంత్రి గాని మంత్రుల ముఖ్యమంత్రుల పేషీలు గాని ఏ రకంగా బిహేవ్ చేసి ఆ పోస్టింగ్ ఇస్తున్నారు, ఆ పోస్టింగ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వారు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆ ఖర్చు పెట్టిన నేపథ్యంలో అంత సంపాదన లేకపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఎట్లా ఉంటుంది అనేది నాకు 2-3 అధికారులతో అనుభవం ఉంది. నిజాయితీ గల అధికారి ఉన్నా కానీ ఆ నిజాయితీ గల అధికారి నిజాయితీగా ఉండనిచ్చేటువంటి వ్యవస్థ మనకు ఉంది ఆ రాజకీయ వ్యవస్థలో. రాజకీయాల్లో కూడా నిజాయితీగా ఉండేటువంటి శాసనసభ్యుల్లో మంత్రులు అతన్ని కూడా అట్లా ఉండనిచ్చే అవకాశం ఉందా? ఒకప్పటి ఒక 25-30 ఏళ్ల కిందటి వరకు ఉన్నటువంటి విలువలు ఈ 25-30 ఏళ్ల నుంచి లేకపోవడంతో వచ్చినటువంటి సమస్య ఇది. కాంపిటీషన్ పెరిగింది, గ్లోబలైజేషన్ లో సంపాదనలో కాంపిటీషన్ పెరిగింది, సంపాదన అనుభవించడంలో కాంపిటీషన్ పెరిగింది. అది కుటుంబ పోషణకు, ప్రజాసేవకు, సమాజ సేవకు అనేది పక్కకు పోయింది. సో దైగిరెడ్డి గారు, అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఈ అధికారుల కొల్యూజన్, ఇన్ని 100 కోట్ల ఆస్తులు, అంతేనా అవుట్పుట్? డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ ఎక్కడున్నా కానీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొన్ని స్థాయిల నాయకులు వచ్చేది. మాట్లాడదాం సార్, ఒక బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద చర్చిద్దాం. అంటే దీని మూలాలు వెతకాల్సిన అవసరం ఉందా, లేకపోతే అవినీతి భాగోతాలు బయటకు ఎట్లా తీసుకురావాలి అనే అంశం గురించి మాట్లాడదాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి గురించి కూడా ఒకసారి